సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. పొరుడైన క్రీస్తు రానై ఉండగా పొదువై నీవు సిద్ధపడుమా. సిద్ధపడుమా ఓ సంగమా, మేల్కొనుమా ప్రియ సంగమా. సిద్ధం అనే శీర్షికలో బీ పెర్సిస్టెంట్, పట్టుదలతో ఉండుడి అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో బహువివరంగా ధ్యానిస్తాం. పౌరుషము గలవారై ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఇక్కడ పౌరుషము గలవారై ఉండుడి అనే అంశంలో అనేకమైన విషయాలు వివరంగా ధ్యానిస్తాం. నిబ్బరముగా ఉండుడి, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఇక్కడ నిబ్బరముగా ఉండుడి అనే అంశంలో అనేకమైన విషయాలు ఈ సమయంలో బహువివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత మనం చూసినట్లయితే స్థిరముగా ఉండుడి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఇక్కడ ప్రభు కార్యాలలో ఎప్పటికీ ఆసక్తులై ఉండుట గురించి బహువివరంగా ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. సువార్తకు తగినట్లుగా ఉండుడి. నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ బెదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతోనూ సువార్త విశ్వాసపక్షముగా పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఇక్కడ క్రీస్తు సువార్తకు తగినట్లుగా ఎలాగున ప్రవర్తించాలి అనే విషయాలు బహువివరంగా ధ్యానిస్తాం. సిద్ధం అనే శీర్షికలో ఈ సమయంలో బీ పెర్సిస్టెంట్, పట్టుదలతో ఉండుడి అనే అంశంలో కొన్ని విషయాలు ధ్యానిస్తాం. మొట్టమొదటిగా వివరణలు చూసుకొని బైబిల్ వివరణలు చూసుకొని ముగించుకుందాం. పట్టుదల గురించి వివరణ. ఈ పట్టుదల అనే దాని గురించి ఏమి ఇక్కడ చెప్తుంది అనేది ధ్యానిస్తాం. నెంబర్ 1 చదువుతలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చి
దేవుని చిత్తాన్ని నెరవేర్చి వాగ్దానాలు పొందేలా పట్టుదలతో ఉండాలి. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మనకి. నెంబర్ 1 మళ్ళీ చదువుతాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చి, ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మన చిత్తం కాదు, మన ఇష్టం కాదు. దేవుడు నినివేకి వెళ్ళమని చెప్పాడు యోనాకి, అది దేవుని చిత్తం. కానీ యోనా గారి చిత్తం ఏంటండి? తర్షీష్కి వెళ్ళిపోవాలి. అలా దేవుడు మన జీవితాల్లో కొన్ని చెప్తాడు, ఇది చెయ్యమని చెప్తాడు, అది చెయ్యి మనకు ఆలోచన చేస్తాం. అందుకే స్థిరత్వం అనేది ఉండదు. మన వ్యాపారాల్లో ఎందుకు ఫెయిల్ అవుతాం, మ్యారేజెస్లో ఎందుకు ఫెయిల్ అవుతాం అంటే దేవుని అడగ మన ఆలోచన బట్టి మనం చేస్తాం. అదే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని చిత్తాన్ని ఎరిగి వాగ్దానాలు పొందేలా పట్టుదలతో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తం నెరవేర్చేవో వాగ్దానాలు అనేవి వస్తాయండి మనకి. దేవుడి చిత్తం ఏంటండి? దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు తల్లిని తండ్రిని సన్మానం, దేవుడి చిత్తం. అది చేస్తే వాగ్దానం ఏంటండి? దీర్ఘాయుష్మంతుడు వింటాం. ఇవాళ చాలామంది దేవుడి చిత్తాన్ని చేయరు, దేవుడి మాట వినరు, కానీ వాళ్ళకి ఆశీర్వాదాలు కావాలి. ఆశీర్వాదాలు లేకపోతే దేవుడిని దూషిస్తారు. నెంబర్ 2, నిరంతర ప్రార్థన శక్తి వలన పట్టుదలతో ఉండగలము. నిరంతరమైన ప్రార్థనా శక్తి వలన పట్టుదలతో ఉంటాం. పట్టుదల ఎక్కడొస్తుంది నీకంటే? ప్రార్థనా శక్తి, నిరంతర ప్రార్థనా శక్తి. దావీదు గారు అంటాడు, దినమెల్లా నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను అంటాడు. దినమెల్లా ఎంతమంది మొరపెడతారంటే ఆలోచన చేయండి. దావీదు గారికి సాధ్యమా? దావీదు రాజు కాదు, చక్రవర్తి. ఆయన చాలా బిజీ మ్యాన్ దావీదు. కానీ ఆయన ఏమంటున్నాడు? దినమెల్లా నేను దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను అంటే అర్థం ఏంటి తెలుసండి? మోకాళ్ళ ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు, సహవాస ప్రార్థనలు వేరు. నువ్వు వంట చేసేటప్పుడు, పని చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా నువ్వు దేవుని ధ్యానించుకోవచ్చు. నేను ఎక్కువగానే 4 టంక్షన్గా లేచిపోతాను. లేచిన వెంటనే ఒకసారి వచ్చి మా కార్ పార్కింగ్ ఏరియా పైన అంతా చూస్తాను, ఆకాశాన్ని చూస్తాను. ఇవాళ అక్కడ నిలబడే ప్రార్థన చేసేస్తాను. 2 రోజుల నుంచి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు కార్యాలు చేయాలి, దేవుడు అద్భుతాలు చేయాలి, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో అవి నెరవేరాలి నా జీవితంలో అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ నిన్నటి దినానైతే ఎలాంటి సేవ చేశాం, ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళి సేవ చేసాం. అమ్మగారు నేను సేవే మాకు సమస్య, ఇంకోటి లేదు మాకు. అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నేను చేసిన సేవను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేస్తున్నాను. చదవమది. నిరంతర ప్రార్థనా శక్తి వలన నిరంతర ప్రార్థన. ఇవాళ అండి నీకు రోగాలు ఎందుకు వస్తున్నాయి, కుటుంబంలో కలతలు ఎందుకు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ప్రార్థనా జీవితం లేకపోవడం వల్లే. అంటే నేనైతే నిన్నటి దినానికి 1:35 నిమిషాలు నిలువ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. నేను ఎక్కడ ప్రయాణం చేసినా దేవుడు నాతో ఉంటాడు, ఎవరితో మాట్లాడుతున్నా దేవుడు నాతో ఉంటాడు. నేను వెళ్ళిన ప్రదేశం వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిరంతర ప్రార్థన, ఆ స్థుతి నాదాలతో నువ్వు నింపబడాలని. నిరంతర ప్రార్థన వల్ల పట్టుదలతో ఉండగలము. అప్పుడు నీకు పట్టుదల వస్తుంది. లోకానుసారంగా అంటూ టీవీలకి అంటూ పెట్టుకుని ఉండి ఈ లోకానుసారంగా ఉంటే నీ ప్రార్థన జీవితం ఏముంటుందని, నీ జీవితంలో భక్తి ఉంటుందని. అండ్ ఇక్కడ స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అనేకమకాండ 1వ అధ్యాయంలో చెప్తాడు, హెబ్రీ స్త్రీలు మన స్త్రీలు వంటి వారు గారు అంటారు. నీకు అర్థం ఏంటండి? వాళ్ళు ఒప్పుకున్నారండి. ఐగుప్తు స్త్రీలు ఒప్పుకున్నారు. హెబ్రీ స్త్రీలు అనేవారు చాలా ప్రత్యేకమైన వారు, తెలివైన వారు, ప్రార్థనా శక్తి కలిగిన వారు. అండ్ ఇవాళకి కూడా ఇశ్రాయేల్ దేశంలో ప్రతి అమ్మాయి కూడా గన్ పట్టుకుంటుంది, ప్రతి అమ్మాయి కూడా యుద్ధభూమిలోకి వెళ్తారు. ఇవాళ మన ఆడవాళ్ళు ఎక్కడున్నారండి? మనం ఎక్కడున్నాం? స్త్రీలుగా మీరు ఎక్కడున్నారు? ఆ మాట మీ గురించి ఎవరైనా చెప్పగలరా? హెబ్రీ స్త్రీలు మన వంటి వారు కావాలని మీ గురించి చెప్పగలరా ఎవరైనా? వాట్ ఈజ్ ఆ హెబ్రీ స్త్రీ? ఏంటి హెబ్రీ స్త్రీ అంటే? ఆ బిడ్డల పక్షంగా ఆడుకునే ధ్యాస, కుటుంబ పక్షంగా ఆడుకునే ధ్యాస. అది ఎక్కడ సంబోధించారండి? మోషేని ఆవిడ 3 నెలలు వాడు ఏడుపు కూడా వినకుండా పైకి రాకుండా ఆవిడ పెంచింది. అది ఆవిడలో ఉన్న ఇది. అండ్ ఇవాళ పిల్లల్ని కనడం పెంచడం కాదండి, హెబ్రీ స్త్రీల్లో పెంచుతున్నారా? పిల్లల్ని దైవ భయంలో పెంచుతున్నారా? మీ జీవితంలో మీ కుమార్తె, మీ కొడుకు చూస్తే యేసుప్రభు కనిపిస్తున్నాడా? క్రైస్తవ సంప్రదాయాలతో జీవిస్తున్నారా? క్రైస్తవ స్నేహితులతో ప్రయాణాలు చేస్తున్నారా? ఏం చూస్తున్నారు మీ బిడ్డలు?
చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు చదువుతలేదు. నిరంతర ప్రార్థనా శక్తి వలన నిరంతరమైన ప్రార్థన, బట్టి ప్రార్థన గురించి చెప్పట్లేదు. నిరంతరమైన ప్రార్థన శక్తి వలన పట్టుదలతో ఉండగలము. పట్టుదల అనేది వస్తుంది. తర్వాత దేవుడు మన ప్రార్థన ఆపమని చెప్పే వరకు ప్రార్థించాలి. లాస్ట్ టైం మీకు చెప్పాను, కొంతమంది ఈ వారం చేసిన ప్రార్థన నెక్స్ట్ వీక్ చేయరు, ఈ సంవత్సరంలో చేసిన ప్రార్థన నెక్స్ట్ ఇయర్ చేయరు, మర్చిపోతారు. వాళ్ళే మర్చిపోతారు ఏంటి గారు దేవుడిని. ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ చదువు. దేవుడు మన ప్రార్థన ఆపమని చెప్పే వరకు ప్రార్థించాలి. అంటే దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు, అది జరిగి తీరాలి. ఇప్పుడు నేను అదే చేస్తున్నా పని. నా జీవితంలో దేవుడు అన్నీ నెరవేర్చాడు. నాకు ఉన్నది ఒకటే మిగిలిపోయింది. నాకేంటంటే శృంగారమైన దేవాలయం కావాలి, 1000 మందికి సువార్త చెప్పాలి, సంవత్సరానికి ఒక 10 కాన్ఫరెన్సెస్ చేయాలి, ఒక్కొక్క నెల ఒక కాన్ఫరెన్స్, ఒక నెల కలెక్టర్స్కి, ఒక నెల పోలీస్ కమిషనర్స్కి, ఒక నెల ఇలాగా డాక్టర్స్కి, నర్సెస్కి, టీచర్స్కి 10 months చేయాలి కాన్ఫరెన్సెస్. ఇప్పుడు ఎలాగ చేస్తున్నాం, పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ మనం చేస్తున్నాం, 12 చేసాం ఆల్రెడీ. అంటే నాకు మనసా వాచ కర్మ ఏంటంటే ఏదో రకంగా మనం సువార్తను ప్రకటించాలి, ఏదో రకంగా ప్రజల ప్రభువులోకి నడిపించాలి, అది నా కోరిక. దాని గురించి ప్రయాసపడుతున్నా. తర్వాత దేవుని సమాధానాన్ని అందుకునే వరకు ప్రార్థన ఆగదు. అది ప్రార్థన, నిజమైన ప్రార్థన ఏంటంటే దేవుడు ఇచ్చే వరకు. అంటే యాకోబు గారు ఏమన్నాడంటే, నీవు నన్ను దీవించే వరకు నిన్ను వదలనన్నాడు. ఇది అలాంటి ప్రార్థన చేయాలి. అంతేగాని ఇవాళ చేసేసి మర్చిపోయి, ఇవాళ ప్రార్థనలు ఎలాగొంటే పెళ్ళి అయిందో దేవుడి చిత్తం అని చెప్తారు, పెళ్ళి ఆగిపోతే దేవుడి చిత్తం అని చెప్తారు, ప్రయాణం వెళ్తే దేవుడి చిత్తం అంటారు, ప్రయాణం ఆగిపోతే దేవుడి చిత్తం అంటారు, కాలు ఇరిగితే దేవుడి చిత్తం అంటారు. దేవుడు మహాకృపను బట్టి కాలు ఇరిగి, దేవుడు మహాకృపడు ఒక్కలా ఇరగాలండి మరి. అంటే ఒక కృపను బట్టి ఒక కాలు ఇరిగిందా, రెండో కాలు ఇరగలేదా అంటే వీళ్ళు ఇష్టమే, వాక్యాన్ని కూడా వీళ్ళు ఇష్టానుసారంగా చేపించుకుంటుంటారండి. తర్వాత అన్నీ కోల్పోయినప్పుడు కూడా పట్టుదలతో ఉండే ప్రార్థన, ఇదండి అసలు ప్రార్థన. పౌలు శీలల్ని చక్కగా 1 దాకా 40 దెబ్బలు కొట్టేశారండి, రక్తాలు కారుతున్నాయి, ఇంకా పచ్చిగా ఉన్నాయి దెబ్బలు. తీసుకెళ్ళి చెరసాల్లో పెడేశారు. చెరసాలు అంటే ఇప్పుడు చెరసాలు అంటే కాదు అది. అండ్ అమెరికా దేశంలో నేను వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారు అండి, అమెరికన్ పాస్టర్ డాక్టర్ పాస్టర్లా, మనం ప్రెజెంట్కి వెళ్దాం రా, జైల్లో ప్రసంగం చేయాలా, నువ్వే చేయాలండి. 16 వెళ్ళాను. జైలు అంటే అలాగ ఉంటుందండి. అప్పుడు ఇంకా ఎప్పుడు 93వ సంవత్సరం కదా ఇది. అప్పుడు ఏంటి మా సెంట్రల్ జైలు ఎలాగుంటుంది మీకు తెలుసు కదా. ఇప్పుడు సెంట్రల్ జైలుకి ఎప్పుడు నేను వెళ్ళి చూడలేదు, కానీ చెప్తారు ఇప్పుడు బాగానే ఉన్నాయి చెప్తారు. సరే మా కారు వెళ్ళి అక్కడ ఆగిందండి ఆ జైలు దగ్గర. అది చూస్తే అది స్టార్ హోటల్ లాగా ఉంది. అది నేనన్నా మనం ఎక్కడికి వచ్చాము, జైలుకే వచ్చానండి. ఇది జైలు స్టార్ హోటల్ లాగా ఉంది. ఆ లోపలికి వెళ్ళి చూస్తే స్టార్ హోటల్ లాగా ఉంది. అక్కడ కంప్యూటర్లు అన్ని గేమ్స్ అన్నీ. వాడి భోజనం సరిగ్గా లేకపోతే ఆడు ప్రెసిడెంట్కే లెటర్ పెట్టేస్తున్నట్టు దొంగడు, సరిగ్గా నా భోజనం పెట్టలేదని. నేను అప్పుడు వాళ్ళు చెప్పాను, వాళ్ళతో మాట్లాడి, మా ఇండియాలో కానీ ఇలాంటి జైళ్ళు ఉంటే అందరూ జైల్లో ఉండడానికి ఇష్టపడతారని చెప్పాను. ఫ్రీగా ఫుడ్ పెడతారు కదా, గొడవలు లేని పని, ఏసీ రూమ్స్ అంతాను. అలాంటి జైలు కాదు ఇది. ఆ రోజు జైలు ఏంటంటే కిందనంతా మట్టి ఉంటుంది, తేళ్ళు, జర్రులు, పాములు, పురుగులు అన్నీ ఉంటాయి. అలాంటి జైలు కొట్టి పడిస్తాలు ఏం చేయాలంటే వాళ్ళు ఏడుస్తూ, అంటే మన చిన్న బాధ కలిగితే అన్ని శాపనాదాలు పెడతామండి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళు పాటలు పాడుతున్నారు. చదవది అన్నీ కోల్పోయినప్పుడు కూడా పట్టుదలతో ఉండే ప్రార్థన. అది దెబ్బలు తిన్నా సరే, బాధల్లో ఉన్నా పట్టుదల ఉండాలి, సంతోషం ఉండాలి. అంటే నా జీవితంలో అనేకమైన ఒత్తిడులు, గాయాలు, ఇవాళ వరకు అలా గాయాలతోటే ఉంటాను, బాధలతోటే ఉంటాను. ఎవడు నమ్మితే వాళ్ళే మోసం చేస్తాడు కదా. మళ్ళీ అది అన్నీ కోల్పోయినప్పుడు కూడా అన్నీ కోల్పోతున్నాం. మన మాట చెల్లదు, మన డబ్బుకి విలువ ఉండదు, మన ఆశకు విలువ ఉండదు, మన దర్శనానికి విలువ ఉండదు. అన్నీ కోల్పోయినా సరే పట్టుదలతో ఉండే ప్రార్థన, పట్టుదల ఉండాలి. నేను దీన్ని సాధిస్తా, దీన్ని చేస్తాను అనే నీకు ఉన్నప్పుడు నువ్వు చేయగలవు. అదంతే నీ జీవితంలో చేస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఒక మనిషికి అసాధ్యమైనది ఏది లేదండి యేసులో, వ్యక్తిగతంగా కాదు, యేసయ్యలో అసాధ్యమైనది ఏది లేదండి. అదే మాట ఇక్కడ చెప్తాడు. చదువు మళ్ళీ ఒకసారి. అన్నీ కోల్పోయినప్పుడు కూడా, అన్నీ కోల్పోతాం, పట్టుదలతో ఉండే పట్టుదల మాత్రం ప్రార్థించాలి. తర్వాత విజయానికి పట్టుదల అవసరమైతే మొండి పట్టుదల వల్ల నష్టము. అవసరం పట్టుదల, మొండి పట్టుదల. అంటే మొండి పట్టుదల ఏంటంటేనంటే వీళ్ళకి అనుకున్నట్టుగానే జరగాలి. దేవుడు చెప్పిన మాట వీళ్ళు వినరు. ఈ లాస్ట్ టైం చెప్పాను ఒకసారి, కొరియా దేశంలో ఒక కాన్ఫరెన్స్ అవుతుంది, యూత్ కాన్ఫరెన్స్. 4 యవనస్తుల కాన్ఫరెన్స్కి వెళ్ళారు. అదేంటంటే అవతల ఒడ్లో జరుగుతుంది. ఈ వెళ్ళడానికి ఒక ఫెర్రీ అనేది ఉంటుంది అన్నమాట. వీళ్ళు కరెక్ట్గా వచ్చేసరికి లాస్ట్ ఫెర్రీ వెళ్ళిపోతుంది.
అది మధ్యకి వెళ్ళిపోయింది, ఏరు మధ్యకి. వీళ్ళు వెంటనే నలుగురికి ఒక వాక్యం జ్ఞాపకం అవుతుంది. పేతురు నేలపై నడిచాను అని జ్ఞాపకం వచ్చి నలుగురు నేలపై నడిచి మిగిలిపోయి చచ్చిపోయారు. అప్పుడు దేవునికి ఘనత వచ్చిందా, అవమానం వచ్చిందండి? అంటే మీరు ఎవరైనా సరే 4400 వాల్స్ డేంజర్ అపాయం ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ నామంలో దీన్ని ముట్టుకుంటున్నా నాకు ఏమిటంటే నల్లగా మాడిపోయి అక్కడ చచ్చిపోతాను చెప్పాడు. ఆ దేవుడు నీకు చెప్పాడు, అది వెళ్ళి ముట్టుకోమని చెప్పాడు ఆ దేవుడు. అంటే చాలామంది ఏంటంటే మూర్ఖంగా దేవుడు చేస్తాడులేండి, ఏంటి దేవుడు ఏం చేయడండి. దేవుడి చిత్తం ఏదో తెలుసుకోవాలి. దేవుడి చిత్తం తెలుసుకొని చేసినప్పుడు నీకు సఫలత వస్తుంది తప్ప దేవుడి చిత్తం కాకుండా నువ్వు చేసిన ఏ పనిలోనైనా నీకు సఫలత రాదు. బాధ, గాయాలు, అవమానాలే మిగులుతాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ చదువురా. విజయానికి పట్టుదల అవసరమైతే, విజయానికి పట్టుదల అవసరం, మొండి పట్టుదల వల్ల నష్టము. పట్టుదల కాదు. తర్వాత నిలకడగా ఉండడం అంటే, నిలకడగా ఉండడం అంటే ఎప్పటికీ ఆగకపోవడం. నిలకడగా ఉండడం అంటే ఎప్పటికీ ఆగకపోవడం. ఏంటి? మారు మనసు పొందిన తర్వాత, ప్రభువుని నమ్మిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత ఎలా ప్రార్థన చేసేస్తారని చాలా అలా ప్రార్థన. ఆ తర్వాత వారానికి ఒకసారి ప్రార్థన చేయడానికి వెళ్తుంది. ఆ తర్వాత 2 వారాలకు ఒకసారి ప్రార్థన చేయడానికి, ఆ తర్వాత 3 వారాలు, అలా నెల. నాకు బాగా ఎరిగిన వాళ్ళు ఒక లోదరన్స్ వాళ్ళు, ఆ అమ్మాయి గుంటూరు అమ్మాయి, ఆ భర్త ఇక్కడ వైజాగ్, పెద్ద బిజినెస్ పీపుల్ వాళ్ళు. ఒక రోజు నేను ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ, అమ్మ రోజు ప్రార్థన చేస్తారా మీరంటే, సార్ మీరు పాస్టర్ గారు కాబట్టి నిజం చెప్పాలి సార్ మీకు అన్నది. ఏమిటమ్మా అని. నేను ప్రార్థన చేసి 6 సంవత్సరాలు అయిపోయిందండి అన్న. 6 సంవత్సరాలు ఎందుకు ప్రార్థన చేయలేదమ్మా? ప్రార్థన ఎందుకు చేయాలి సార్? నాకు మంచి భర్తనిచ్చాడు, కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడు, మంచి వ్యాపారం, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, దేనికి చేయాలి అంటే? ప్రార్థన అంటే ఏంటి? ఆ దృష్టిలో అడుక్కోడు అనమాట. అంటే దేవుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి నేను ప్రార్థన చేయవలసిన అవసరం నాకు ఏంటంటే దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు. ఒక మనిషి కష్టపడినా రాలేని స్థాయిలో దేవుడు అన్ని వాళ్ళు పెట్టాడు. నేను ప్రార్థన చేసిన అవసరం ఏంటండి? 4 గంటలకు ఎందుకు లేగాలి? 1.5 గంటలు 2 గంటలు ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ నాకు ఇచ్చాడండి. మీ గురించి ప్రార్థన చేస్తాను, ప్రపంచ సేవ గురించి ప్రార్థన చేస్తాను, ప్రపంచ సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నా. చదవది. నిలకడగా ఉండడం అంటే ఎప్పటికీ ఆగకపోవడం. ఆగిపోకూడదు ఆ ప్రార్థన. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాడిని కానండి, ఇప్పుడు ప్రార్థన తగ్గిపోయిందండి అయ్యగారు. మా జీవితంలో ఎంత సేవ చేసేవాళ్ళమో, గ్రామానికి వెళ్ళి మరి ఇప్పుడేం చేస్తున్నారు సరే పడుకున్నాడు అనమాట. అదే ఇవాళ ఏంటంటే నిరంతరము సాగాలి, ఆగిపోకూడదు. తర్వాత పట్టుదల ప్రార్థన సమాధానాలను ఇస్తుంది. ఎప్పుడైతే నీకు పట్టుదల ఉందో దేవుడు తప్పకుండా ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. ఎవడండి? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. తన్ను అడుగు వారికైనా నిశ్చయముగా ఫలమిచ్చే దేవుడు. ఎవడు దీనుడైన స్వరము విని వణుకుచుడును వారిని నేను దృష్టిస్తున్నాను అంటాడు. దేవుడు నీ ప్రార్థనలు వింటాడు, నా ప్రార్థనలు వింటాడు. అదే ఇక్కడ అంటాడు, పట్టుదల ప్రార్థన సమాధానాలను ఇస్తుంది. గ్యారంటీగా ఆన్సర్ వస్తుంది. నా ప్రార్థనలు అన్నిటికీ ఆన్సర్ దేవుడు ఇచ్చాడండి. ఒకటే నా జీవితంలో జరగాలి, శృంగారమైన దేవాలయం నేను చూడాలి. అందులో 2వ భాగం అండి, పట్టుదలతో ఎలా ఉండగలం. ఈ పట్టుదల గురించి వివరణ చూస్తే ఎలా ఉండగలం అసలు పట్టుదలతో అనే విషయాలు చూద్దాం. చదువుతలి. లక్ష్యాలు పెట్టుకోండి. పట్టుదల ఉండడానికి ఏంటంటే లక్ష్యాలు ఉండాలి, గురి ఉండాలి, దశ దిశ అంటారు. అమ్మా ఎందుకమ్మా జీవితం అంటే ఏమోనండి నాకు తెలియదండి. అమ్మ ఏం చేస్తా అంటే ఏమోనండి నాకు తెలియదండి. అమ్మ ఎక్కడికి వెళ్తా అంటే ఏమోనండి నాకు తెలియదు. అంటే వాళ్ళకి ఏంటి ఒక దశ దిశ ఉండదు. నన్ను అడగండి, కూర్చోండి, మీకు టక్ అని చెప్పేస్తాను. నాకు ఏంటంటే ఉన్నాయి అన్నీ చెప్పేస్తాను, హాస్టల్ అన్నీ చెప్పేస్తాను. లక్ష్యాలు పెట్టుకోవాలి. నేను సేవకు వచ్చే ముందు నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను. ఏంటంటే 40 సంవత్సరాలు వచ్చేసరికి నా విద్య ముగించాలి, 40 సంవత్సరాలు వచ్చేసరికి నా యొక్క ఉద్యోగం మానేయాలి, 40 సంవత్సరాలు వచ్చేసరికి నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, 40 సంవత్సరాలు వచ్చేసరికి నాకు పూర్తి సేవలో నేను ఉండాలి. ఇవన్నీ పెట్టుకున్నాను. అదేంటండి అది లక్ష్యం. ఆ లక్ష్యం చేసుకొని దానికి ఇంగ్లీష్లో ఏంటంటారంటే వెన్ యూ హ్యావ్ ద అంబిషన్ యూ మస్ట్ హ్యావ్ ద ఎఫర్ట్స్ అంటాడు. కోరికలు ఉండడం అందరికీ ఉంటాయి, గొంతెమ్మ కోరికలు అందరికీ ఉంటాయి. దానికి ఏంటి ఉండాలంటే ఎఫర్ట్స్, అంటే ప్రయత్నాలు చేయాలి, క్రియ ఉండాలి. నువ్వు పడుకుంటే నీ పనులు అవ్వవు. నేను 40వ సంవత్సరానికి నేను అనుకుని జరగాలని రాత్రులు పనిచేశానండి.
నేను ఎంఏ పరీక్ష రాసేటప్పుడైతే పేపర్ రాస్తే నిద్రపోతున్నాను నేను. అంటే అలా రాత్రులు చదివేవాడిని. కష్టార్జితంతో నా సొంత డబ్బులతో నేను ఫీజులు కట్టుకున్నానండి. నా సొంత డబ్బులతో నేను వాహనాలు కొనుక్కున్నాను. ఏంటి ఇవాళ ఎవరికైనా పిల్లలకండి వాళ్ళ బ్రతకడం నేర్పించండి వాళ్ళు, కానీ సమకూర్చకండి. సమకూర్స్తే ముందు వాటి విలువ తెలియదు వాళ్ళకి, తల్లిదండ్రుల విలువ వాడికి తెలియదు. కానీ నేను సొంతంగా కష్టపడి నా ఫీజులు నేనే కట్టుకున్నా, నా వాహనం నేనే కొనుక్కున్నా. ఐ నో ద వాల్యూ ఆఫ్ లేబర్, ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ, ఐ నో ద వాల్యూ ఆఫ్ టైం. సమయం విలువ నాకు తెలుసు, డబ్బు విలువ నాకు తెలుసు. కష్టపడ్డాను, ఇవాళకి కష్టపడుతూనే ఉన్నానండి. కరెక్ట్గా 40 సంవత్సరాలు వచ్చారండి. 40 సంవత్సరాలు వచ్చేసరికి నేను షిప్ యార్డ్లో జాబ్ మానేసాను. నా విద్య ముగిసిపోయింది. ఇల్లు కొనుక్కున్నాను, సొంత ఇల్లు కొనుక్కున్నాను. పూర్తి సేవకు వచ్చాను. ఒక పెద్ద ఫంక్షన్ పెట్టాను. ఒక పెద్ద ఫంక్షన్ సిటీలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచి 4 విషయాలు చెప్పానండి. దాన్ని ఏంటంటారమ్మా? లక్ష్యాలు పెట్టుకోవాలి. ఎందుకమ్మా జీవితం అంటే ఏముంది పాస్ట్ గారు, తింటున్నావా పడుకున్నావా, పనికి వెళ్ళామా వచ్చేసామా అంటే లక్ష్యాలు ఏముండవు. యూ మస్ట్ హ్యావ్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్. నీ జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి. ఏంటి మదర్ తెరీజా ఏ లక్ష్యం లేకుండా స్థితికి వచ్చి ఉంటుందండి మదర్ తెరీజా? అండ్ మహానుభావులు ఊడైనా చూడండి, ఏ లక్ష్యం లేకుండా స్థితికి వచ్చి ఉండేవారా? రారండి. కనుక అవి ఉండాలండి. పట్టుదలతో ఎలా ఉండగలం? లక్ష్యం ఉండేటప్పుడు ఉండగలం. తర్వాత కొన్ని పనులు చాలా పెద్దవిగా ఉంటాయి. కొన్ని పనులు చాలా పెద్దవిగా ఉంటాయి. ఏంటి ఇప్పుడు నాకు మా అన్నదమ్ములలో అది ఏదో చిన్న చిన్న ఏరియాలు ఇల్లులు కొనుక్కున్నారు. ఆ సెంట్ ఏమొచ్చి 5,000 నన్ను కొనుక్కోమంటే నాకు అలాంటి వద్దని చెప్పి, నాకు ఒక శ్రేష్టమైన ఇల్లు ఉండాలి, మంచి లొకాలిటీలు ఉండాలి, కారు ముందు వచ్చి ఆగాలి ఏంటంటే వాళ్ళు నాకు చూసి నవ్వివారు. కొన్ని పనులు ఎలాగుంటాయట? చాలా పెద్దగా ఉంటాయట. కానీ దేవుడు నెరవేర్చాడా? లేదండి, నాకు నెరవేర్చాడు. అండి వాళ్ళు నేను ఉంటున్న ఇల్లే 4 కోట్ల రూపాయలండి. మామూలు అందరూ ఉండలేరు ఆ ఇంట్లో. చెప్పాను కదా లాస్ట్ టైం చెప్పాను. నా ఇల్లు ఫ్రీగా ఎవరికి ఇచ్చి ఉండమని ఉండలేడు. కారణం మెయింటెనెన్స్ 50,000 ఉంటుంది దానికి. కొన్ని పెద్దదిగా ఉంటాయి లక్ష్యాలు. ఇప్పుడు మా చర్చి గురించి నేను ఆలోచిస్తుంది మామూలు చిన్న రకం చర్చి బిల్డింగ్ కాదు. ఐ వాంట్ హ్యావ్ ఎ హ్యూజ్ బిల్డింగ్. ఆ లక్ష్యాలు అవి ఎలాగైనా చిన్నగా ఉంటాయా? చిన్నగా ఉండి చాలా పెద్దవి, మనిషికి అతీతమైనవి అనమాట. అలాంటివి మనం పెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న లక్ష్యాల గురించి ఆలోచించవద్దు. ఈ చిన్న చిన్న లక్ష్యాల గురించి ఆలోచన పెట్టుకోవడం అవసరం. ఇక్కడ చాలామంది చూడండి, ఇప్పుడు నేను స్టార్ హోటల్కి వెళ్ళాలనుకోండి, నాకు పెద్ద పని ఏం కాదు. చిన్న చిన్న వాటికి కూడా బాధలు పడిపోయిన వాళ్ళు ఉంటారు చాలామంది. బుర్ర బాగా తీసుకొని అయ్యో నాకు ఎందుకు ఎలా జరగాలి కూర గురించి బాధపడిపోయిన వాళ్ళు ఉంటారు. ఏంటి కరెంట్ ఆగిపోతే బాధపడిపోయిన వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న వాటికి ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు చాలా. వాటి గురించి ఆలోచన పెట్టుకోకూడదు. తర్వాత వేగాన్ని మెరుగుపరచండి. వేగాన్ని మెరుగుపరచడం అంటే నీ వర్క్స్ స్పీడప్ చేయాలి. పడుకుంటే పనులు అవ్వండి. యూ షుడ్ రన్. అంటే చాలామంది పనులు చేయరు, ఇంట్లో ఉంటారు చాలామంది. పని గంటం అల్లుళ్ళు, పని గంటం కూతుర్లు ఉంటారు, ఏం పని చేయరు. వాళ్ళకి మనం ఏదైనా చేయాలి, వాట్ ఇస్ ద బిగ్ డీల్, ఏం తెలియదు, చేసుకుందాలే అంటారు. ఏం చేయమంటాడండి ఇక్కడ? వేగాన్ని మెరుగుపరచండి. పరుగులెట్టాలి. పని నీ దగ్గరికి రాదు. యూ షుడ్ రన్ టు ద వర్క్. నువ్వు పరిగెట్టాలి, అక్కడికి పరిగెట్టాలి. ఉత్సాహాన్ని పునరుద్ధరించండి. ఉత్సాహాన్ని పునరుద్ధరించడం ఏంటండి? మొదట్లో చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. తర్వాత స్లో అయిపోతారు. తర్వాత ఏంట్రాజ్ అది ఏం చేస్తామండి, మేము ఏం లేదండి అంట. ఎందుకంటే జరగవు పనులు. నువ్వు అనుకున్నట్టు పనులు జరగవు. నువ్వు అనుకున్నది వ్యతిరేకంగా జరుగుతుంది. అప్పుడు ఏంటవుతుందండి? బాధ వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. అప్పుడు వెళ్ళి నవ్వమంటే నవ్వుతారా? సంతోషంగా ఉండమంటే సంతోషంగా ఉంటారా? ఇంకా బైబిల్ ఏం చెప్తుందండి? ఆనందించుడి మరలా చెప్తా. అంటే కష్టాల్లోని బాధల్లో కూడా ఆనందించాలి. ఈ ఉత్సాహాన్ని ఏం చేయాలండి? మీరు ఎక్సలరేట్ చేయాలి, రెట్టింపు చేసుకోవాలి. అండ్ చూడండి, నేను ఎక్కడికి వెళ్ళినా ఒక స్పార్క్ లాగా ఉంటాను. నాతో ఎప్పుడైనా రండి ఎవరైనా, ఏదో నేను ఏ ప్రదేశ్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా అక్కడ చాలా యాక్టివ్గా ఉంటాను. నేను వెళ్ళగానే ఒక హడావుడి ఉంటుంది అక్కడ. ఉత్సాహాన్ని ఏం చేయాలటమా? పునరుద్ధరించుకోవాలి. తర్వాత మీరు లక్ష్యాలను నిర్దేశించగలిగితే పురోగతిని పొందగలరు. లక్ష్యాలు అంటే గురిని మనం ఏంటి చేయాలి, ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని నువ్వు నిర్దేశించుకోగలిగితే, నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి అని అనుకుంటే ఏటవుతుందట? పురోగతిని పొందగలరు, అభివృద్ధి చెందుతావు. అంటే అది చెయ్యాలంటే దాని కొరకు నువ్వు జీవిస్తావు, దాని కొరకు ప్రయాసపడతావు, దానికి ఏం చేయాలో ప్రయత్నాలు చేస్తావు. అందులో లాస్ట్ అండి, పరిగెత్తండి మరియు నడవండి. పరధ్యానాలను చంపండి. అంటే అర్థం ఏంటంటే పరిగెట్టవలసిందే పరిగెట్టాలి, నడవలసిందే నడాలి,
నడిచేదారు పరిగెట్టేదారు నడడం కాదు. దేని పని అక్కడ చేస్తూ ఏమంటున్నాడండి? పరధ్యానాలను చంపండి. పరధ్యానం ఏంటి? చాలా మందికి ఇది ఉంటుంది. ఒక పని చెప్తాం మర్చిపోతారు, మళ్ళీ మనకి ఎదురవుతారు. ఏరా చేసావా అంటే మర్చిపోయారండి మాస్టర్ గారు. అలాగే మీ భార్యకి ఏదో పని చెప్పేస్తారు, ఆ మరుసటి అమ్మ నేను చెప్పానుగా చేశాడు, మర్చిపోయాను మాయా అంటారు. అలా పిల్లలు కూడా అంతే, పరధ్యానం మాయమరుపు అనేది. ఏంటి నాకు ఒక పని చెప్తే ఆ రోజులు దాని మీద నాకు ధ్యాస ఉంటుందండి. నాకు పని వెళ్తానంటే వెళ్ళాలి, చేస్తానంటే చేయాలి, వస్తానంటే రావాలి అంతే. చాలామందికి మాయమరుపు ఉంటుంది. వాళ్ళు దశ చేరలేరు, దిశ చేరలేరంట. అంటే సోమరులు అనమాట. సోమరులు చేరొస్తుందండి బైబిల్ గ్రంథంలో. వాడు పడుకొని ఇంకొంతసేపు నిద్రిస్తాను, ఇంకొంతసేపు నిద్రిస్తానంటాడట. వాడికి ఏం చెప్తున్నదండి? సోమరి. చీమలు ఎప్పుడైనా చూడండి ఎంత అడవిడిగా ఉంటాయి. చీమలు ఎప్పుడైనా ప్రశాంతంగా నడిచిన చీమని అక్కడ చూస్తారు మీరు. నటన ఏదో పెళ్ళికి వెళ్ళిపోతున్నట్టుగా ఎక్కడికో 10 మినిట్లు అక్కడక్కడికి వెళ్తాడు. ఏంటంటున్నాడండి? పరధ్యానం ఉండడానికి వీల్లేదు. పరధ్యానం ఉంటే ఓడిపోతాడండి. నువ్వే పోతావు. పరధ్యానాలు పంచే. బైబిల్ వివరంలోకి వెళ్తున్నామండి. పౌరుషము గలవారై ఉండండి. నెంబర్ 1 మొదటి కొరింథీ 16:13. మొదటి కొరింథీ 16:13 మూలవాక్యం అదే. మెలకువగా ఉండండి. విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసంలో నిలకడగా ఉండండి. పౌరుషము గలవారై ఉండండి. బలవంతులై ఉండండి. 4 విషయాలు చెప్తున్నాడు. మొదటి చదవమా. మెలకువగా ఉండండి. మెలకువ అవసరం. మెలకువ అంటే రాత్రి అంతా పడుకోకుండా ఉండమని కాదు. రాత్రి అంతా పడుకోకుండా 2 రాత్రులు ఉంటే జాండీస్ వస్తుంది, పచ్చకామెరలు వస్తాయి. కనుక నిద్రపోవాలి. నిద్రలోనే నీకు రోగాలు పోతాయి, నిద్రలోనే నీకు ఆరోగ్యం వస్తుంది. 8 అవర్స్ కంపల్సరీగా పడుకోవాలి. నిద్ర అనేది అవసరం మనిషికి. కానీ ఆ మెలకువ గురించి చెప్పట్లేదు ఇక్కడ. యేసుప్రభు గారు కూడా చెప్పారు కదా, మీరు శోధనలో పడుకున్నట్లు మెలకువగా. అంటే ఆ మెలకువ దేని గురించి చెప్తున్నాడు దేవుడు? శోధనలో పడకుండా. అంటే మనకి ఎవరు మోసాలు చేస్తారో, ఎవరు మాయగాళ్ళో మీకు తెలియదు కదా. అప్పుడు ఏముండాలి? నీకు మెలకువ ఉండాలి వద్దా? ప్రయాణాలు చేసినట్టు చూడండి, మన ఎటు మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా మన కళ్ళని సూట్ కేసు మీద ఉంటాయి. ఆవిడ ఎత్తుపోతాడా ఏంటని దాని మీద ఉంటుంది. అదే మెలకువ అంటే. మెలకువ కలిగి ఉండండి. విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాసం ఉండడం అంటే నమ్మకం అండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి ఏటక నిజ స్వరూపం అదృశ్యమైన ఉన్నం అంటే రుజువు. 6వ వచనంకి వచ్చరికి ఏమన్నాడండి? 6వ వచనంలో దేవుడు యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తను వెదక వారికి ఫలం ఇస్తాడని నమ్మాలి. విశ్వాసం అనేది బాగానే ఉంది. ఉన్నది సార్, మీకు విశ్వాసం ఉన్నదట. విశ్వాసం ఏటు ఉండాలటమ్మా? నిలకడగా ఉండండి. నిలకడ. కిందటి సంవత్సరం విశ్వాసం బాగున్నది. ఈ సంవత్సరం ఏది నీ విశ్వాసం? డబ్బులు ఉన్నప్పుడు నీ విశ్వాసం బాగున్నది. డబ్బులు లేనప్పుడు నీ విశ్వాసం ఎక్కడ ఉంది? మనకి రోగాలు రావు మన దగ్గరికి. బీపీ దగ్గర రావడానికి వీల్లేదు. బీపీ వస్తే ప్రసంగం చేయనండి. ఇలానే అలా చెప్పిన పాస్టర్లు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. బీపీ కానీ నాకుంటే ప్రసంగం చేయను అంతే. రాగాలుంటే అసలు చేయను. అంత సిగ్గులేని పాస్టర్ని కాదు నేను. రాగాలుండి ఆడి పాస్టర్ ప్రసంగం చేస్తాడు. ఆడికంటే సిగ్గుమాలి పాస్టర్ ఉండడండి. కారణం ఏంటంటే పైకి భక్తి గలవారు వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించాడు. ఇక ఆడేం ప్రసంగం చేసి ఒడికి చెప్తాడండి. యేసుప్రభు కేజీహెచ్కెళ్ళి నేను కేజీహెచ్కెళ్తాను. యేసుప్రభు ఎందుకు వేయడండి? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. విశ్వాసంలో ఏంటండి? నిలకడగా ఉండండి. నిలకడ అవసరం. అంటే దేవుడిని వాళ్ళు నమ్మావు, రేపు నమ్మాలి, ఎల్లుండి నమ్మాలి, ఆకలిలోని నమ్మాలి, కష్టంలోని నమ్మాలి, బాధల్లోని నమ్మాలి. అది నిలకడ. అండ్ ఇవాళ నేను చెప్పాను కదా, నేను ఉదయం లెగ్గానే కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి ఆకాశం చూసి ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఇంగ్లీష్లోనే చేసుకుంటాను. ఆకాశమే చూసి ఏం ప్రార్థన చేస్తుందో తెలుసండి? జీసస్, ఐ బిలీవ్ యు ఆర్ ద రియల్ గాడ్. I believe in your works. I believe in the heaven. I believe in the hell. I believe in your blessings. I believe in your curse. అండి ఏం చెప్తున్నానండి? దేవుడా, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నిజమైన దేవుడని. పరలోకం నిజమైన నమ్ముతున్నాను, నరకం నిజమైన నమ్ముతున్నాను, మీ ఆశీర్వాదాలు నిజమైన నమ్ముతున్నాను, మీ శిక్షలు నిజమైన నమ్ముతున్నాను. ఏంటుందండి నాలోని? నిలకడ. నాకేవుడు నా వెనకాల ఉండవసరం లేదండి. నేను ఒంటరిగానే అద్భుతాలు చేయగలను. ఇవాళ నేను అడుగుతుంది ఏంటంటే, నేను చేయబోయే పనులకి నాకు ఒక పిఆర్ఓ కావాలి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఒకటి కావాలి. నేను చెప్పిన పని చేయాలంతే. అలాగే నాకు ఒక మేనేజర్ కావాలి, నేను చెప్పిన పని చేయాలి, ఆడి చెప్పింది నేను చేయడం కాదు. నాకు ఒక అకౌంటెంట్ కావాలి, నేను చెప్పిన పని అది చేయాలి. ఒక లీగల్ అడ్వైజర్ కావాలి, నేను చెప్పిన పని అది చేయాలి.
నడిపించేవాడు నాయకుడు కానీ నడిపించబడేవాడు నాయకుడు కాదు. నేను పాస్టర్గా నీకు పని చెప్తే నువ్వు చేయకపోతే నువ్వు నాకు అవసరం లేదు. అడాల్ఫ్ హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఆడే ముఖ్యమైన మనిషి. ఆయన ఒక మాట చెప్పాడు ఒకసారి, ఒక ఇంటర్నేషనల్ లీడర్స్ వచ్చాడు, దాన్ని నాకు తెలివైనవాడు అవసరం లేదు, నాకు విధేయత ఉన్నవాడు కావాలి అన్నాడు. ఐ డోంట్ వాంట్ ఇంటెలిజెంట్ పీపుల్, ఐ వాంట్ ద ఒబీడియంట్ పీపుల్ అన్నట్ట. అదేంటి సార్ అది ఎలాగండి అన్నాడు. చూపిస్తానని ఆ మేడ మీద తీసుకెళ్ళాడట వెళ్ళి. ఆ మేడ మీద తీసుకెళ్తే అప్పుడు మేడలకి పెట్టగోళ్ళు ఉండవు, అలాంటి మేడలు ఇప్పుడు అక్కడక్కడ ఉంటాయి. మీకు టెంపనీస్కి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది, పెట్టగోళ్ళు ఉండవు మీదకి వెళ్ళిన తర్వాత. ఆ మీదకి తీసుకెళ్ళిపోయాడు 3 అంతస్తులు. ఆమె తీసుకెళ్ళిపోయి ఒక ప్లెటూన్ పిలిచాడటండి, మార్చింగ్ చేస్తున్నాడట. అంటే 99 మంది ఉంటారు అందులో. వాళ్ళు మార్చింగ్ చేస్తూ గో ఫ్రంట్ అంటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారట. వీళ్ళు అలా చూస్తున్నారట. ఆ ముందుకు వెళ్ళిపోతుంది, దగ్గరికి వెళ్తుంటే పెట్టుకోలేదు పడిపోతారని చెప్పిరా, ఏం మాట్లాడలేదు. ఎట్లా 3 పడి కింద చచ్చిపోయారు, మళ్ళీ 3 పడి చచ్చిపోయారు. ఇక మిగిలిన వీళ్ళు పడేసరికి వీళ్ళు కేకలేసి వాళ్ళు ప్రతిమలాడు ఆపారట. అంటే నాయకుడు చెప్పిన మాట నువ్వు వినాలంతే, ఇది ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండాలంతే, చేయాలని చేయాలి. దేవుడి మాటను వినాలి తప్ప నువ్వు దేవుడికి చెప్పే యోగ్యత అర్హత నీకు లేదు. తండ్రి మాట పిల్లలు వినాలి. పిల్లడు తండ్రికి చెప్తే ఆడేం తండ్రి అవుతాడండి? కాపరి చెప్పిన మాటలు సభ్యులు వినండి. సభ్యులు కాపరికి చెప్తే ఆడ ఎందుకంటే కాపరి అర్జెంట్ మానేలు కాపరి పోయినాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి, విశ్వాసమందు నిలకడగా ఉండు. ఇక్కడ మీరు అందరూ ఒకసారి ప్రశ్నించుకోండి ఈ మాట. మీరు చాలా విశ్వాసంగా ఉండేవారు ఒకప్పుడు అనే సాక్ష్యాలు కూడా చెప్పేశారు. దేవుడు నాకు ఈ పని చేశాడు, ఆ పని చేశాడు. ఇవాళ మీ పనులు అవ్వటలేదు, డబ్బులు తినేస్తున్నారు, వెనకలు ఆగేస్తున్నారు. ఇప్పుడు చెప్పగలరా మీరు నేను విశ్వాసంలో నిలకడగా ఉన్నానని చెప్పగలరా? చెప్పలేరు. అదే ఇక్కడ చెప్తున్నాడు, విశ్వాసం ఉండడం కాదు, విశ్వాసంలో నిలకడ అనేది అవసరం. తర్వాత పౌరుషం గలవారైండు. పౌరుషం అంటే భర్త మీద తెరబడిపోడు, ఫ్రెండ్ మీద తెరబడిపోడు, పాస్టర్ గారి మీద తెరబడిపోవడం కాదు. నేను మాట అంటే పండు అండి ఎవడు పడతాడు, నువ్వు పడతావు, ఎవడు పాడు మాట అంటే. కొంతమంది అలాగే కష్టాలు కోరి తెచ్చుకుంటారు. మాట అంటే ఎవడినంటామండి, ఎవడినంటే ఎవడు ఊరుకుంటాడండి? అండ్ ఒక దగ్గర ఉంటాడు రోడ్డు మీద అడుక్కున్నాడు, ఆ నేలకి అసరాడు మీరు నేను డబ్బులు వేస్తున్నాను కదరా అని ఇస్తాను సార్ మాట్లాడాడు. ఏం చేస్తాడు, ఆ బౌల్ పెట్టి ముఖాన్ని కొట్టేస్తాడు. వేస్తే పోరా నువ్వురా నన్ను ఇలాగ అంటాడు అండి వాడు నిశ్చయంగా అంటాడు. చాలామందికి పౌరుషాలు దేనికుంటే తెలిసి పనికి మళ్ళీ పౌరుషాలు ఉంటాయి. పౌరుషం అంటే ఏంటి తెలుసండి? పౌరుషం మీద కథ చెప్తారు వీడండి. మా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పారు, ఒక ఇంట్లో పనిగాను కొడుకున్నాడట, ఒకడే కొడుకు. తల్లి ముద్దు ఎక్కువ ఉంటుంది, ప్రతి కొడుకుని తల్లి ఎక్కువ ప్రేమిస్తుంది. తండ్రికి మాత్రం బాధ, వీడు పనికి మాలినోళ్ళగా ఉన్నాడు, డబ్బు విలువ తెలియదు, ఎప్పుడు వీడు కష్టపడతాడు, ఎప్పుడు పైకి వస్తాడు, ఎప్పుడు బాగుపడతాడు. ఆ రోజుల్లో రూపాయి అంటే చాలా విలువ ఎక్కువ. నాకు తెలుసు రూపాయి విలువ. రూపాయికి 16 అణాలు, పావులాకి 4 అణాలు, అనాకి ఎంత పకోడి ఇచ్చేవారు ఏంటి. 10 పైసలే మినిమం బస్ టికెట్ అనమాట, 10 పైసలే. చావుల మధ్య నుంచి షిప్ యార్డ్కి వెళ్ళాలంటే 35 పైసలు టికెట్. అంత ఇదిగా ఉండేది అనమాట. ఆ రోజుల్లో రూపాయి ఎవడదంటే అది గొప్పనే ఎక్కువ రూపాయి అంటే. నాకు స్టార్టింగ్లో నా స్టైఫండ్ 60 రూపాయలు, మాకు స్టైఫండ్ 60 రూపాయలు. మా అమ్మకి 40 ఇచ్చేస్తే 20 రూపాయలు నెలంతటికీ సరిపోయింది. అంత ఇదనమాట. అంటే రూపాయి అంటే చాలా విలువైంది అనమాట. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఇటు అంటే ఎవరే సిగ్గులేనోడా, ఒక రూపాయి సంపాదించినవరా రోజుకి అన్నట అని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అమ్మకి బాధ కలిగింది, ఆడికి కలగలేదు. వాళ్ళ అమ్మకి బాధ కలిగి పిలిచి రే ఆయన అలాగ అంటుంటే ఏట్రా నువ్వు, నేను రోజుకు రూపాయి ఇస్తాను అని అలాగ అనగానే రూపాయికి ఇచ్చిరా అని. వాడు ఇలా పైన తిరిగి వస్తున్నాడట. ఎరా ఏనా పని చేస్తా అంటే ఇదిగో అని సార్ రూపాయి ఇస్తే వాళ్ళ ఫాదరు ఆ ఇంటి ముందు వాళ్ళ ఇంట్లోనే ఉన్న నుయ్యిలోనే ఆ రూపాయలకి ఇసిరేస్తున్నాడట. ఇసిరిస్తే ఒకసారి అని వెళ్ళిపోతున్నాడట. అలా రోజులు గడుస్తున్నాయి. అమ్మకు రూపాయి ఇస్తుంది, వాళ్ళ నాన్న రూపాయి నూతులు వేసేస్తున్నాడు. ఒకరోజు వచ్చింది, వీడు అనుకున్నాడట నేను ఎంత సిగ్గులేని వాళ్ళ, ఒక రూపాయి సంపాదించలేనా అని వాళ్ళ కోపం వచ్చి పౌరుషం వచ్చి రైల్వే స్టేషన్కి వెళ్ళి మూటలు పోసి ఒక రూపాయి సంపాదించేటట. ఆ రూపాయి జోబులో వేసుకుంటే ఎక్కడికి పడిపోద్దని రూపాయి అలా పట్టుకొని వస్తున్నాడట. వాళ్ళ ఫాదర్ చూస్తున్నాడట, వచ్చే విధానమే చూస్తున్నాడట. ఆ రూపాయి ఇలా ఇవ్వగానే వాళ్ళ ఫాదర్ ఎప్పుడు ఇలాగ అన్నాడట, అంతే అన్నాడట. అప్పుడు అన్నాడట, అరే ఈవేళ నువ్వు నిజంగా కష్టపడతాయి. పనికి వాళ్ళని వెధవలకి కష్టం అంటే తెలియదు నా కొడుకులు మన ఇంట్లో పెట్టి పోషిస్తే
తండ్రి మీద తిరగబడతారు, పెద్దోళ్ళ మీద తిరగబడతారు. ఆడికి జీవితం విలువ తెలియదు, టైం విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు. అలాంటి పనికి మళ్ళీ వాళ్ళకి ఏంటుంటుందండి, పౌరుషం ఉంటుంది మళ్ళీ వాళ్ళకి. మీరు పనికి మళ్ళీ చూడండి, మన ఇంట్లో కేకలేసే వాళ్ళు ఎవరు, పని పట్ల లేని వాళ్ళే కేకలేస్తుంటారు. ఇంటి బాధ్యత ఉన్న వాళ్ళందరూ చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఇంట్లో పని పాట లేకుండా నాన్న సొమ్ము, అమ్మ సొమ్ము, అత్తగారి సొమ్ము తింటుంటాడు కదా, ఆడికే పౌరుషం ఎక్కువ ఉంటుంది. అలాంటి పౌరుషం కాదు. ఆ పౌరుషాన్ని మన భాషలో ఏంటంటే తెలుసామా, పనికి మాలిన పౌరుషం అండి. పౌరుషం అంటే విక్టర్ ప్రభాకర్కి ఎలాంటి పౌరుషం అంటేనండి, దేవుడు ఇచ్చే వరకు నేను ఎవరిని అడగనండి. నా హోల్ లైఫ్లో నేను ఎవరి ఎదురుగా ఇలా చేయి పెట్టి అడగడం నాకు తెలియదండి. హోల్ లైఫ్. ఒకరోజు మా ఇంట్లో కష్టం వచ్చిందండి. బాబుకి తల్లిపాలు లేవు, డబ్బా పాలు పట్టాలి, లాక్సోడెక్స్. అప్పుడు 25 రూపాయలు, అది కొనడానికి డబ్బులు లేవు. మా నాన్నగారు అప్పటికే షిప్ యార్డ్లో సీనియర్ ఇంజనీర్. మా నాన్నగారిని కూడా నేను అడగలేదు. ఆలోచించండి, విక్టర్ ప్రభాకర్ వెళ్ళాడు. మా నాన్నగారిని ఎప్పుడు నేను డబ్బులు అడగలేదు, మా అన్నీళ్ళు ఎప్పుడు నేను డబ్బులు అడగలేదు. మా అత్తగారి అందరికి క్వశ్చనే లేదు. మా ఆడికి చెప్పాను, అమ్మ పాలు లేవు కదా, పంచదార నీళ్ళు పట్టేది 3 రోజులు అని చెప్పాను. 3 రోజులు పంచదార నీళ్ళు పట్టేవాడు శామ్యుల్ బాబు. 3 రోజుల తర్వాత ఒక ఆవిడ వచ్చి నాకు 20 రూపాయలు ఇచ్చింది. బాబు బర్త్డేకి రాలేదు, అప్పుడు ఇంకొక 5 రూపాయలు అడిగి పాలు డబ్బా. అంత పౌరుషం. ఈ వాళ్ళు కూడా నాకు ఎవడైనా ఫ్రీగా ఇస్తే నేను తీసుకోనండి. అమెరికా దేశంలో నేను మా చర్చ్ అమ్మాయి నాన్సీ అని తెల్లవిడ ఫస్ట్ ఇండియా చర్చ్ కూడా సాయం చేస్తున్నాడు రా అని తీసుకెళ్ళింది. వెళ్తే ఆడు నల్ల అమెరికా ఆడు వెళ్ళిన తర్వాత ఆడు మాట్లాడితే, మ్యాన్, వాళ్ళ ఇంగ్లీష్ నల్లోళ్ళు ఇంగ్లీష్ వేరేగా ఉంటుంది. మ్యాన్, ఐ వాంట్ టు గివ్ 50 crores టు యువర్ చర్చ్ అన్నాడు. 50 కోట్లు ఇస్తానండి. నేనన్నా నీకు ఎక్కడదో 50 కోట్లు అని అడిగాడు. ఇంకోటైతే ఏమంటాడండి, అమ్మో దేవుడికి స్తోత్రం, దేవుడు ద్వారం తెరిచాడు అంటాడు. నేను ఫస్ట్ క్వశ్చన్ అంటే ఎక్కడదో 50 కోట్లు అని అడిగాను. నేను డాన్ అన్నాడు. ఎవరైనా నీ డబ్బు నాకు అవసరం లేదురా అని చెప్పాను. నేను ఎవరి దగ్గర ఉచితంగా డబ్బులు తీసుకోలేదండి, తీసుకోను కూడా అండి. మా కాళ్ళు ఎక్కడ ఉంది, నయా బస్ కట్నం వాళ్ళు ఇవ్వలేదండి, మాకు తీసుకోలేదు, ఇవ్వడం కదా, మేము తీసుకోలేదు. డెలివరీలు కూడా మేమే చేసుకున్నాం. మా అబ్బాయి కట్నాలు ఇస్తానని చాలామంది వచ్చారు, 1 కోటి రూపాయలు ఇస్తానని వచ్చారు. ఇచ్చినోడికి చెప్పాను, అర్జెంటుగా దిగి వెళ్ళిపోలేదు, ఇసిరేస్తాను కిందగా చెప్పానండి. పక్కనే మా అత్తగారు ఇల్లండి, వాళ్ళ దగ్గర ఒక నయా పైసా అడగ నాకు తెలియదండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనాలు చేసే అనుభవాలు కూడా నాకు లేదు. పౌరుషం ఉండాలండి. సిగ్గుమాలలో ఎంతకాలం జీవిస్తామండి. సిగ్గుమాలలో జీవిస్తే నీకు బతికే సిగ్గుమాల బ్రతకలేవు, పైకి రావు నీ జీవితంలో. నాకు ఎవడైనా ఫ్రీగా ఇస్తే నేను తీసుకోను. మన చర్చిలో పేదవాళ్ళు డబ్బులు ఇస్తే నేను తీసుకోనండి. మన చర్చిలో ఉంచుకోమని చెప్తాను. వద్దురా బాబు, నీకు 1 రోజు బజార్కి వస్తారా అని చెప్తాను. పౌరుషం ఉండాలి. దేని గురించి అండి, బ్రతకడానికి పౌరుషం ఉండాలి, దేవుడి కొరకు పౌరుషం ఉండాలి, మాట మీద పౌరుషం ఉండాలి. తర్వాత బలవంతులైండు. ఇవన్నీ ఉంటే ఏంటి వస్తుందండి, నీకు బలం వస్తుంది ఆటోమేటిక్గా. చాలామంది కనిపెట్టుకొని ఉంటారు నా గురించి. ఎప్పుడైనా మంచం ఎక్కడ కుళ్ళిపోయిన యాపిల్ కాయలు, కుళ్ళిపోయిన దానిమ్మకాయలు ఉట్టుకొని నేను పలకరించినట్టుగా చిన్న నవ్వునేది, ఏరా రోగాలు రావని చెప్తా, మంచి పని అది నీకు వచ్చింది కదా రోగం, దేవుడు భలే మంచివాడు, నవ్వేదాన్ని చూస్తారు. అటువంటి ఆలోచన ఉన్న సంఘ సభ్యులారా, మీకు అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే, రోగం నాకు రాదు. రోగం వచ్చినప్పుడు మీ ఎదురుగలాగా నిలబడినా, రోగం వస్తే నేను ప్రసంగం కూడా చేయను. అర్థమవుతుందండి. ఏంటి కలిగి ఉండాలండి, బలం కలిగి ఉండాలి, బలహీనులు కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచన. మీరు ఎలాగ ఉండాలండి, బలవంతులై ఉండాలి, బలహీనులు కాదు, మనం అడుక్కున్నోళ్ళు కాదు, దేవుని సేవకులు, దేవుని బిడ్డలు అడుక్కున్నోళ్ళు కాదండి. నేను చెప్తున్నాను, ఎవరి దగ్గర మీరు 1 రూపాయి ఆశించకండి. దేవుడు ఇస్తే తినండి, లేదా ఊరుకోండి సైలెంట్గా, అంతే, దేవుడే పోషిస్తాడు. అలా మేము పస్తులున్న రోజులు కూడా మాకు ఉన్నాయండి. ఒకరోజు ఇంట్లో భోజనం లేదు, ఇంట్లో ఏం లేదు, గింజలు లేవు, ఆకలేస్తుంది. సాయంత్రం బాబు చిన్నపిల్లడు, డాడీ ఇంట్లో ఏం లేవట, మమ్మీ లేవన్నా, నాకు ఆకలేస్తుంది డాడీ. మరి 12 గంటలకి వెళ్ళి దేవుడు భోజనం పంపిస్తాడు అని చెప్పానండి. ప్రార్థన చేస్తున్నాను. అలాంటి ప్రార్థన జీవితం ఉండేది నాకు. ఇవాళకి నాకు వాళ్ళు అడుక్కోడి నాకు తెలియదండి. ఇవాళకి కూడా ఎవడైనా రూపాయి ఇచ్చినా తీసుకొని అనవసరంగా ప్రార్థన చేస్తున్నా. 11:30 అయింది. డాడీ 11:30 అయింది డాడీ. ఒరే అరగంట ఉందిరా అని చెప్పి 10 నిమిషాలు తగ్గిపోయాడు. ఇంక 5 నిమిషాలు తగ్గిపోయాడు. డాడీ 5 నిమిషాలు ఒరే వస్తుందిరా భోజనం చెప్తాడు. 2 నిమిషాలు డాడీ, 2 నిమిషాలు ఒరే వస్తుందిరా. డాడీ 12 అయింది డాడీ అంటున్నాడు. అయ్యగారు నమస్కారం అన్నాడు. ఒకడు వచ్చాడండి, మన చర్చ్ మెంబరే, క్యారేజ్ పడి. ఎందుకురా క్యారేజ్ తెచ్చా, దేవుడు తీసుకెళ్ళి ఇవ్వమన్నాడు సార్ మీకు అన్నాడు.
చక్కగా క్యారేజ్ తీసుకొని భోజనం చేసాను. ఇలాంటి అనుభవాలు నాకు చాలా అండి, చాలా. అంటే నా హోల్ లైఫ్లో నాకు డబ్బు లేకపోతే నేను ఎవరిని డబ్బు అడగలేదండి, మా అత్తగారిని అడగలేదు, మా బాయ్ గారిని అడగలేదు, మా నాన్నగారిని అడగలేదు. అని చెప్పాను కదండి, 2000 సంవత్సరంలో నేను ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి నాకు వచ్చింది. 5 లక్షల అప్పు. ఆవేళ దాని ఇల్లు ఖరీదు 5 లక్షలు. ఇప్పుడు నేను ఉంటాను ఇల్లే. మా బంధువులందరూ చెప్తున్నారు ఇల్లు అమ్మేసుకోండి హ్యాపీగా, అద్దె ఇల్లు అయితే మన ఇష్టం, నాకు ఒక ఇల్లు మారిపోతే తెలుసా అని చెప్తున్నారండి. నేను ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసి అమెరికా వెళ్ళాను 2000 సంవత్సరంలో కదా ఇది. నాకు 5 లక్షలు కావాలని వెళ్ళలేనండి. దేవుడు నాకు ఇచ్చాడండి. ఏమంటున్నాడండి, మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అద్భుతాలు చేసే దేవుడే ఆ దేవుడు. ఇవాళ ఆయన మనం నమ్ముకోండి. మన ఆలోచన, మన తాపత్రయం ఎక్కడ దొరుకుతుంది, ఎవడు సొమ్మెత్తికి వెళ్ళిపోతాం. అయ్యా బాబోయ్, మా నాన్నగారు ఎంత నీతిగా పెంచాడంటండి, మాది కాని డబ్బు ఇక్కడ కోట్లున్నా ముట్టుకోదని చెప్పాడండి. అలా పెంచాడు మా తండ్రి గారు, నీతిగా పెంచాడండి. ఏమన్నా ఉండాలి, మనకి బలం ఉండాలి, బలవంతులై ఉండండి. బీ స్ట్రాంగ్. బలం ఎలాంటి బలం అండి అది? బండ మీద కట్టెల గురించి ఏం చెప్పాడండి? వానలు కురిసెను, వరదలు వచ్చాను, గాలి వీచగా ఆ ఇల్లు నిలబడి. అండ్ ఇవాళ మన ఇక్కడ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మీరు పాడైపోతే చూసి ఆనందించాలి మీ బంధువులు చాలామంది అనుకున్నారు. దావీదు గారు అన్నాడు కదా, దేవా నా కాలు జారకుండా నా చీలబండలు బలపరచు, నేను పడిపోగా చూసి ఆనందించవాలని నా శత్రువులు చూస్తున్నారు. మనం పాడైపోతే హ్యాపీగా కేకులు పంచుకుందని చూసిన వాళ్ళు ఉంటారు మన బంధువులు మన చుట్టూ. అక్కడ మన దేవుడు ఎలా నిలబడతాడండి? బలవంతులుగానే నిలబడతాడు. నిన్ను చూసి వాళ్ళు సిగ్గుపడేలా దేవుడిని నిలబడతాడు. బీ స్ట్రాంగ్ ఇన్ ద గాడ్. తర్వాత నిబ్బరముగా ఉండండి. నిబ్బరం అంటే భయం అనేది లేకుండా ఉండండి అంటున్నాడండి. యెహోషువ 1:9 అండి. యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి. దేవుడు అంటున్నాడు, ఐ ఆల్రెడీ గేవ్ యూ కమాండ్మెంట్. ఆజ్ఞ ఇచ్చేసాను కాబట్టి నిబ్బరము కలిగి, అంటే భయం అనేది లేకుండా ధైర్యముగా ఉండుము, ధైర్యంగా ఉండు, దిగులు పడకము, దిగులు అనేది వద్దు నీకు, జడియకుము, భయపడద్దు. నీవు నడుచు మార్గమంతటిలో, నువ్వు వెళ్తున్నావు కదా ఈ దారి ప్రయాణంలో, నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. అండ్ దేవుడు తోడుగా లేకపోతే మన ప్రయాణాలు చేయలేమండి. దేవుడు తోడుగా లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. నేను కంచరపాలెం దగ్గర మన చర్చ్ మెంబర్లు ఒకరు కొత్త ఇంట్లో దిగా, పాస్టర్ గారు రండి అన్నారు. సరే అని పెద్ద కారు బాబు పట్టుకు వెళ్ళిపోయి నేను చిన్న కారు పట్టుకొని వెళ్ళాను. చిన్న కారు అంటే అది ఖరీదైన కారే, పెద్ద అది పొడవుగా ఉంటుంది. పెద్ద కారు మీద కొంత తక్కువ సైజు ఉంటుంది. నేను ఆ కొండ మీద నుంచి వస్తే దగ్గర అన్నాను, కానీ కొండ మీద కారు పెట్టి నడిచి వెళ్ళిపోయి ఆడానికి చాలా లోపలికి వెళ్ళాలి సార్. కారు లోపలికి తీసాను. లోపలికి వెళ్ళాక నాకు అర్థమైంది, ఈ కారు మళ్ళీ వెనక్కి రాదు, ముందుకే వెళ్ళాలి. అటు వెళ్దామంటే అటు మోటార్ సైకిల్స్, ఇటు వెళ్దామంటే ఇటు మోటార్ సైకిల్లే. ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఏటమాది నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై. చూశానండి. లేకపోతే నేను ఆ కారు అక్కడ వదిలేసి నా బాధలు పడాలి. అలాంటి పరిస్థితుల్లో నేను పైకి వచ్చాను. ఇలాంటి నా జీవితంలో అనేకమైన నడుచు మార్గాలు అండి. అమెరికా దేశంలోనైతే నేను ఒకరోజు నైట్ చెప్పాను, చాలాసార్లు చెప్పాను. నైట్ అది మిడ్-నైట్ నేను ఈస్ట్లో ఉన్నాను, వెస్ట్కి వెళ్ళాలి అనమాట. న్యూయార్క్ ఏరియాలో ఉన్నాను, అవతల సైడ్కి వెళ్ళాలి, కాలిఫోర్నియా ఏరియాకి వెళ్ళాలి. బస్సు 2.5 రోజులు ప్రయాణం. ఆ బస్ స్టాండ్కి వెళ్ళాను. బస్ స్టాండ్ అక్కడ అడవిలో ఉందండి, చిన్న డబ్బా, గ్లాసు డబ్బా ఉంది అంతే. అక్కడ బోర్డు ఉంది, పెట్టేసారు 10:30కి బస్సు వస్తుందని. సాయంత్రం 6:30, 7 అయిందండి. చలి కోట తీసుకున్నా కానీ చలి ఆగట్లేదు నాకు. అనుకున్నాను చచ్చిపోయేలాగా ఉన్నారని. అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా ఫోన్లు ఉంటాయి. అప్పుడు టచ్ ఫోన్స్ ఉండేవి. ఆ ఫోన్లోని మా ఆవిడికి ఫోన్ చేసి చచ్చిపోయే ముందు ఒకసారి మాట్లాడేదండి మా ఆవిడతోటి. ఫోన్ ఎలా చేయగానే ఫోన్ ఎత్తగానే ఏమంటుంది తెలుసండి, హ్యాపీ బర్త్డే పోయా అన్నదండి. ఫోన్ వెళ్ళినా హ్యాపీ బర్త్డే హ్యాపీ డెత్ డేలాగా ఉంది నాకు అన్నది. మీకేం అవుతుంది భయ అన్నది. ఫోన్ పెట్టేశాను. అండ్ ఆ అడవిలో ఒక కారు వస్తుందండి. కారు వస్తుంటే ఎట్రా బాబు కారు వస్తుంది, బస్సుకి బదిలీ అని చూశాను. నా ఎదురుగా వచ్చి కారు ఆగిందండి. అందులో ఒక అమెరికన్ గర్ల్ దిగిందండి. ఇంత ఎత్తు ఉంటుంది, ఏంజల్ లాగా ఉందండి. నిలువు కోట్ వేసుకుంది. నేను అడిగింది, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నది. నేను ఏం చేయాలి, ఏం చేస్తే చచ్చిపోయేలాగా చలేస్తుంది. ఒక కోట్ ఇచ్చింది, మఫ్లర్ ఇచ్చింది, గ్లౌజులు ఇచ్చింది. ఇంకా సరిపోతే ఇంకా చాలా అన్నాను. ఇంకా 2-3 షర్ట్లు ఇచ్చింది, ఓలెన్ షర్ట్స్ ఇచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత ఓకే అన్నది. ఓకే అన్నది, చిరునవ్వు నవ్వింది, వెళ్ళిపోయింది.
నేను అనుకోను నిశ్చయంగా ఆవిడ మనిషి మాత్రం కాదని అనుకున్నానండి. నిశ్చయంగా దేవుడు పంపించిన దూతే. మళ్ళీ ఆవిడ పరలోక రాజ్యంలో చూస్తాను, మళ్ళీ ఎక్కడ చూడండి. ఇలాంటి అనుభవాలు బోల్డ్ అండి నాకు. ఆవేళ నాకు కానీ ఆవిడ వచ్చి ఉండబోదు, నేను చచ్చి ఉండేవాడిని అక్కడ. ఇలాంటి అనుభవాలు నాకు నా ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు ఏంటి, ఇల్లు వదిలితే మళ్ళీ 6 నెలల వరకు ఇంటికి రానండి. అమెరికా దేశంలో ఎక్కడ పడి చచ్చిపోయినా మళ్ళీ ఆవిడ పట్టించుకోవడం కూడా ఉండదండి. అలాంటి ప్రయాణాల్లో దేవుడు ఏమంటున్నాడండి, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవానికి తోడుగా ఉంటాడు. తర్వాత ఏమంటున్నాడండి, స్థిరముగా ఉండండి. మన దగ్గర ఉన్న పొరపాటు ఏంటంటే స్థిరంగా ఉందాం. స్థిరంగా ఉండడం అర్థం ఏంటి తెలుసండి, మన వాడికి పోసిన మాట కూడి కలగగానే కుల మర్చిపోయారు అంటారు కదా. 4 పైసలు రాగానే, మంచి బట్ట కట్టుకోగానే, మంచి ఇంట్లో ఉండగానే ఏమైపోతారండి, అస్థిరులు అయిపోతారు, మర్చిపోతారు, స్థితిగతులు మర్చిపోతారు. అందుకే నేను ఈ స్థితిలో కూడా మా కమలిల గురించి చెప్తాను. ఈ స్థితిలో కూడా మా అమ్మ గుడ్డు 4 మొక్కలు వేసి పెట్టదని చెప్తాను. ఐ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్ ది టైమ్స్. స్థిరంగా ఉండండి. 1 కొరింథీ 15:58. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. దేవుని యందు ప్రయాస, లోకంలో ప్రయాస కాదు, వ్యాపారంలో ప్రయాస కాదు. మా ప్రయాస ఎక్కడంటే దేవుని యందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి కార్యాల్లో ఎప్పటికీ ఆసక్తులైనది. వాళ్ళ హాజరు చేయండి. వాళ్ళ నాకు నా సేవా జీవితమే 52 సంవత్సరాలు సేవలో. 19వ సంవత్సరంలో యేసు ప్రభుని విశ్వసించాను. ఈ మరి 51 సంవత్సరాలు లేదా 52 సంవత్సరాలు ఈ విశ్వాస జీవితంలో ఎన్ని కష్టాలు పడి ఉంటానో, ఎన్ని బాధలు పడి ఉంటానో, ఎన్ని ఒత్తిడిలు ఎదుర్కొంటానో ఆలోచించేయండి. అందుకే ఏంటంటే లాస్ట్ సిరిలైన కదలని వారినండి ప్రభు కార్యాల్లో ఎప్పటికీ ఆసక్తులేనండి. ఈ వాటికి కూడా నా ఆసక్తి సనగిలలేదండి. అవశిష్టి అంటే నేనే వెళ్ళాను. 71 సంవత్సరాలే నేను వెళ్ళాను. ఏమైనా చర్చ్ పనులు చేయాలంటే నేనే వెళ్తాను. 71 సంవత్సరాలే నేను వెళ్ళి చేస్తానండి. అలసిపోలేదు, నేను రెస్ట్ తీసుకోవాలని నేను అనుకోవట్లేదు, పరిగెడుతున్నాను అంతే. ఎప్పటికీ ఆసక్తిలో ఉండాలండి. ఒకసారి ఆలోచించండి. మీరు కొత్తగా వచ్చినప్పుడు సువార్తలు ఎంత ఆసక్తిగా ఉండారు, ఇప్పుడు ఎంత ఆసక్తిగా మీరు ఇవాళ ఉన్నారు. కొత్తగా ప్రభువులోకి వచ్చిన ఎంత ఆసక్తి, ఇప్పుడు ఎంత ఆసక్తిగా ఉన్నారండి. అంటే మొదటి దినాన్ని ఎవరు ఆయన ఐజక్ గారికి బాగాలేదండి, సువార్తికులు అందరూ వెళ్ళి విజిట్ చేసిరండి. నేను ఎంతో సంతోషించానండి. రత్న గారు ఆ మధ్యలో సాక్ష్యం చెప్పారు. సువార్తికులు అందరూ వచ్చి నన్ను విజిట్ చేసిరండి. నేను ఎంతో ఆనందించాను. ప్రభు కార్యాల్లో ఎప్పటికీ ఆసక్తి కలరు. మా రోజుల్లోని ఎంత సేవ చేసేవాళ్ళు, మా రోజుల్లో ఎంత ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారా అంటే గోల్గిల్లు కొని కూర్చుంటారని ఇంట్లో. ఎప్పుడో చేసామని చెప్పడం కాదురా, ఇవాళ ఏం చేస్తారా చెప్పు. ఊరుకోండి పాస్టర్ గారు, 71 సంవత్సరాలు నేనేం చేస్తానంటే మరి నేను 71 సంవత్సరాలు చేస్తున్నాడా లేదా. అందుకే ఇలాంటి వాళ్ళు పనికి మళ్ళీ ఉంటారంటే వాక్యంలో ఏమంటే రాయబడ్డదండి, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశిస్తారంట. దానికి అర్థం ఏంటండి, వెళ్ళిపోయే వరకు పని చేస్తూనే ఉండాలి, అలసిపోవడం అనేది లేదు. లాస్ట్ అండి, సువార్తకు తగినట్లుగా అండి. సువార్త అంటే గాస్పల్ అంటే ఏంటండి, క్రీస్తు యేసుని గురించిన వార్త. అంటే యేసు క్రీస్తుని గురించిన వార్తకి తగినట్టుగా నువ్వు ఉండాలి. ఇది చెప్తేనే చాలామంది కోపం వస్తుంది. మీ వీధిలోకి వచ్చి అండ్ పలానా జేమ్స్ గారు అండ్ పలానా ఎలిజబెత్ అమ్మ గారు ఎలాంటి వారు ఎక్కడున్నారని అడిగితే మీ గురించి ఏం సాక్ష్యం చెప్తారు. ఆ రోజు కయ్యాలు ఆడుతుంది కదండి, గొడవలు ఆడుతుంటుంది కదా, ఆవిడేనండి ఎలిజబెత్ అమ్మగారు అని చెప్తారా. అలా తాగేసి పడి ఉంటాడు కదండి, రోజు తాగేసి వచ్చి అల్లరి చేస్తుంటాడు కదండి, ఆయనే యాకోబు గారు అని చెప్తారా. ఏం చెప్తారు నీ గురించి? సువార్తకు తగినట్లుగా మనం ఉండాలి. సువార్త, గుడ్ న్యూస్. గాస్పుల్ ఇంగ్లీష్ డిక్షనరీలోనే దాని నిర్వచనం ఏంటి రాశారంటే ద మెసేజ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తుని గురించిన వార్త సువార్త, దానికి తగినట్లుగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 1:27. ఫిలిప్పీ పత్రిక 1:27. నేను వచ్చి మిమ్మల్ని చూసినా రాకపోయినను మీరు ఏ విషయంలోని ఎదిరించి వారికి బెదరక. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికి బెదరడానికి వీల్లేదండి. బెదరవలసిన పనే లేక పాటలు పాడేది కాదు, భయం లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలు పాట పాడడం కాదు. దేనికి బెదరవలసిన పని మీకు
లేదు. తర్వాత అందరూ ఒక్క భావముతో అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున ఆ, పోరాడుచు అండ్ సువార్త విశ్వాసులు ఏముండాలండి? ఒక భావన ఉండాలి. ఏంటి, నీతో పని చేస్తున్నాడు, నీతో సహసువార్థికురాలు, నీ సహసేవకుడు, నాకు మీ మాటలు ఇష్టం ఉండవు, మీ విధానాలు నాకు ఇష్టం ఉంటే అటు ముందు అక్కడి నుంచి పోవాలండి. అక్కడ ఉండడానికి వీల్లేదు. అక్కడ ఇక్కడ ఏమంటున్నాడమ్మా? అందరూ ఒక్క భావముతో ఒకే భావం ఉండాలి. ఇవాళ కుటుంబాలు ఎక్కడ పాడైపోతాయండి? యేసుప్రభు గారు చెప్పారండి, కుటుంబం మీద తిరుగుబాటు చేస్తే ఆ కుటుంబము నిలవదని చెప్పారు. ఏంటి వాళ్ళు చూడండి, ఒకరోజు మంచి మెసేజ్ చెప్తానండి. నామకార్థ క్రైస్తవులే తన్నుకుంటారండి. నామకార్థ క్రైస్తవులు తప్ప అన్ని లేని వారు అన్నదమ్ములు అక్కలు అందరూ కలిసి ఉంటారు. నామకార్థ క్రైస్తవులే చెల్లెమో చన్ని మీద కలపడుతుంది, తమ్ముడేమో చన్ని మీద కలపడతాడు, కొడుకేమో తండ్రి మీద కలపడతాడు. నామకార్థ క్రైస్తవులకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది సంస్కారం అంటే? కయ్యన్ గారి దగ్గర నుంచి వచ్చింది. దాని మీద ఒక మెసేజ్ చెప్తాను ఒకరోజు. కయ్యన్ దగ్గర నుంచి మీరు బాగా గమనించండి. పెద్ద పెద్ద సంస్థలు కూడా అన్నదమ్ముల గొడవల వల్ల సంస్థలు నాశనం అయిపోయిన ఉన్నాయి. పెద్ద పెద్ద కుటుంబాలు కూడా తండ్రి కొడుకుల గొడవల వల్ల కుటుంబాలు నాశనం అయిపోయిన ఉన్నాయి చాలా. ఏమంటున్నాడమ్మో? ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. దట్స్ ఇట్. సేవ అనగానే ఒకే భావం ఉండాలి. మీ మాటలు నాకు నచ్చు, మీ విధానాలు నాకు నచ్చు అంటే కుదరదండి. సేవలో ఒక భావం ఉండాలి. కుటుంబంలో ఒక భావం ఉండాలి. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి, తల్లిదండ్రుల మాట బిడ్డలు వినాలి, కాపరి మాట సంఘం వినాలి. ఒక భావం లేకపోతే ఆ కుటుంబం నిలబడదు, ఆ సంఘము నిలబడదు. తర్వాత ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని. ఏక మనస్సు అంటే మనసే కదండి ఆలోచించేది. నువ్వు ఒకలాగా ఆలోచించి ఆడొకలాగా ఆలోచిస్తే భార్య ఏమొచ్చి పిల్లకేదో కొందామని అన్ని డబ్బులు సమకూర్చొని దరిపెడితే భర్త తీసుకెళ్ళి సారగొట్టుకి ఇచ్చిస్తే అది ఏక మనసు అయిందండి. అది ఏంటి, కొంతమంది ఆడవాళ్ళు ఎంతో కష్టపడి సంపాదిస్తుంటే భర్త ఇష్టానుసారం ఖర్చు పెడుతుంటాడు. వాళ్ళకి ఏక మనసు రాదు. ఇటు సంపాదిస్తుంటాడు, ఆవిడ ఖర్చు పెడుతుంటాడు. వాడు చదవమది. ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున. ఏంటి యొక్క పౌలు గారు ఆలోచన? మీరు ఏక మనసు కలిగి ఉన్నారండి. ఇవాళ భార్యాభర్తలు గొడవలు ఆడుకుంటే నాకు ఇష్టం ఉండదండి. ఐ డోంట్ లైక్ దాట్. భార్యాభర్తలు కలిసి ఉండాలా అంటే? భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఈజీ అనుకుంటున్నారా? అసలు కాదు. భార్యాభర్తలు కలిసి ఉండడం ఎంత కష్టం అండి. ఈ అమ్మాయి ఒక వయసు వచ్చేవరకు ఎక్కడో పెరిగి వస్తుంది, ఈడు వయసు వచ్చేవరకు ఎక్కడో పెరిగి. వాళ్ళ రూల్స్ వేరు, వీళ్ళ రూల్స్ వేరు, వీళ్ళ రెగ్యులేషన్స్ వేరు, వాళ్ళ రెగ్యులేషన్స్ వేరు. వచ్చేసిన తర్వాత నా మాట వినేమంటే భార్య వినేదు, భర్త వినేడు. అప్పుడు ఏంటండి, భార్యాభర్తలు ఇక్కడ ఏంటండి? ఏక మనస్సు గలవారై నిలిచి ఉండడం అంటే ఏంటండి? ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ఏంటండి? ఆవిడ పద్ధతులు ఈడికి నచ్చు, ఈవిడ పద్ధతులు ఆడికి నచ్చు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ అనేది ఒక బిగ్ అడ్జస్ట్మెంట్ అనమాట. అండి భార్యలు భర్తతో కలిసి ఉన్నారంటే ఏదో ప్రేమతో కలిసి ఉంటారండి. ఆడు ఎదవని తెలిసి కూడా కుటుంబం గురించి, పిల్లల గురించి, సమాజం గురించి కలిసి ఉంటుంది ఆడితో. అలాగే పనికి మళ్ళీ భార్యలు కూడా ఉంటారు. వాడు ఆ భార్యతో ఉన్నాడంటే ఎలా కలిసి ఉంటాడు? సమాజం గురించి, పిల్లల గురించి కలిసి ఉంటాడు. ఏక భావముతో ఏక మనస్సుతో. చదవమా? ఏక మనస్సు గలవారే నిలిచి ఉన్నారని వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అది పౌలు గారి బాధ, నా బాధ కూడా అదేనండి. క్రీస్తు సువార్తకి తగినట్లుగా జీవిస్తున్నాడు. మన ఇవాళ నీ వీధిలో నీ గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారా? నేను చాలాసార్లు చెప్తున్నానండి. మా వీధిలోకి రండి, ఆ చాకులు ఉండడం, రోడ్లు తుడిచి ఉండడం, ఎవరు మా వీధులు అడగండి, పాస్టర్ గారు ఎలా ఉంటాడని అడగండి. ఒక్కడ కానీ నా గురించి మంచి సాక్ష్యం చెప్పకపోతే ప్రసంగాలు చేయరండి. ప్రసంగాలు చేయరు. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అది పౌలు గారి బాధ. లాస్ట్ చదవమని ఒకసారి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి తల్లి. క్రైస్తవురాలు అండి, అన్యురాలు కంటే అధ్వానంగా నువ్వు జీవిస్తుంటే నీ వీధిలో నీకేం సాక్ష్యం ఉంది తల్లి? ఒక క్రైస్తవ కుటుంబం అండి, నీ బిడ్డలు అన్యుల కంటే అసహ్యంగా జీవిస్తుంటే నీకేం సాక్ష్యం ఉంది ఆ వీధిలో? ఆలోచన చేసుకోండి. క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనం జీవిస్తున్నావా? మన ప్రవర్తన ఉందా? మన మాటలు ఉన్నాయా? మన కుటుంబం ఉందా? అలా లేకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉంటారండి? ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని మన పైకి వెళ్దామండి. నిజమే పాస్టర్ గారు, మంచి సాక్ష్యం మీకు కలిగిలేము. నేను బాగానే ఉన్నాను పాస్టర్ గారు, మా ఆయన తాగుబోతుడిగా ఉన్నాడండి. నేను బాగానే ఉన్నాను కానీ మా ఆవిడ ఊరందరితో గొడవలు ఆడుతుందండి.
భార్యాభర్తలు ఇద్దరు బాగానే ఉన్నా కానీ మా బిడ్డలు సాక్ష్యం కలిగి లేరండి అని అంటున్నారా? నేను ఇవాళ చెప్తున్నాను తల్లి, నా ఇల్లు నిలబడి ఉందంటే నా ఒక్కడ ప్రార్థన వల్ల నేను బల్ల కొద్ది చెప్పగలను తల్లి. ఒక్క నీతిమంతుడు ఉంటే వాడిని బట్టి ఆ గృహం అంతటిని దేవుడు రక్షిస్తాడండి. తల్లిగా నీలో భక్తి జీవితం ఉంటే నిన్ను బట్టి నీ గృహాన్ని దేవుడు కాపాడుతాడు. తండ్రిగా నువ్వు విశ్వాసంలో ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు, ఒకరిని బట్టి. కనుక ఒక నిర్ణయం తీసుకోండి, ఇవాళ నుంచి నేను మంచి క్రైస్తవురాలుగా, మంచి భార్యగా నేను జీవిస్తాను, మంచి తల్లిగా నేను జీవిస్తాను. జావన లెగిసి ప్రార్థన చేస్తాను మాస్టర్ గారు, ప్రార్థనా జీవితంలో బలపడతాను, నా ప్రార్థన ద్వారా నా కుటుంబాన్ని కాపాడుకుంటున్నాను నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దామండి. ప్రార్థన చేస్తాను మీ అందరి గురించి. మహాపురుషుడు యేసయ్య కృపామయుడా, ఇవాళ మాతో మాట్లాడారు తండ్రి. మంచి సాక్ష్యం కలిగి జీవించు కృప నాకును మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.